హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? సో నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, అరోరా లైట్స్ గురించి. దాని థీమ్ బేస్ చేసుకొని ఒక లైట్స్ ఈవెంట్స్ ఇక్కడ కండక్ట్ చేశారు వ్యాంకోవర్ డౌన్ టౌన్లోని. ఇది ఇంకొక ఈవెంట్ అనమాట. ఇది వాటర్లో మనం ఫౌంటైన్ చూస్తాం కదా, సో ఫౌంటైన్ బేస్ చేసుకొని డిఫరెంట్ పిక్చర్స్ అనేవి ప్రొజెక్ట్ చేశారనమాట విత్ ఇన్ ద వాటర్ అనమాట. బ్యాక్ ఎండ్లో లైట్స్ పెట్టి, సో దానికోసమని మేము వెయిట్ చేస్తున్నాము. ముందర అందరూ ఉన్నారు. బేసిక్గా ఇక్కడ ఎవరు తోసుకోవట్లేదు, ఎవరికి వాళ్ళు ముందర వాళ్ళు అయిపోయిన తర్వాత వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. సో ఇది వాటర్లో కాబట్టి ఆబ్వియస్లీ మనకి ఇక్కడ చైర్ సిస్టమ్, ఇక్కడ హార్బర్ గ్రీన్ వాటర్ పార్క్లో పెట్టారనమాట ఇది. సో ముందర వాళ్ళు వెళ్తే మీకు ఒక చాలా బాగుండే పిక్చర్స్ ఆ వాటర్తో చేసినవన్నీ మీకు చూపిస్తాను. చాలా బాగుంటాయి, కొంచెం సేపు ఆగండి. సో అందుకనే ఇక్కడ చూడండి మీరు ఎంత బాగున్నాయో అనమాట అవి. దీన్ని వచ్చేసి ట్రాన్స్లెన్స్ బై నికో థయనన్ అనమాట. అతను లైక్ దిస్ ఆర్ట్ వాజ్ డన్ బై నికో థయనైన్ అనమాట. ఆయన లైక్ దిస్ గై ఈజ్ ఫ్రమ్ ఫిన్లాండ్. దీని బేసిక్గా హలోగ్రఫిక్ వాటర్ ప్రొజెక్షన్ అని అంటారంట. సో ఇది బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తే అదే ఇమేజెస్ ప్రొజెక్ట్ చేస్తున్నారు కదా, లైట్స్ విత్ వాటర్ అనమాట. సో ఫైనల్గా మనకైతే ప్లేస్ దొరికింది. సో ఇక్కడ ఈ ప్రొజెక్ట్ చేసినవన్నీ మనం చూద్దాము. ఆ ఇమేజెస్ ఒక్కొక్కటి ఎంత అద్భుతంగా ఉన్నాయంటే నేను చెప్పలేను. లైవ్లో చూసినప్పుడు నాకైతే చాలా బాగా అనిపించింది. సో మీరు చూస్తుంటే తెలుస్తుంది ఎంత బాగా చేశారన్నది. ఒక్కొక్కరికి ఒక కాటబ్బా నిజంగానే. మనం ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరికి ఒక స్కిల్ ఉంటుంది. దాన్ని పట్టుకొని మనము కంటిన్యూస్గా వర్కౌట్ చేస్తే డెఫినెట్గా ఎప్పుడో ఒకప్పుడు ఒక గుర్తింపు ఉండే పొజిషన్లో ఉంటాము అని అంటారు మన పెద్దవాళ్ళు. సో అది నిజమే అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇవన్నీ ఒక కైండ్ ఆఫ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ అనమాట. అందరూ ఇలాంటివి చూస్ చేసుకోరు, ఎఫర్ట్ పెట్టారనమాట. సో ఇది ఏంటంటే అందరికీ గుర్తుండిపోయేలాగా అనిపిస్తాయి కొన్ని ఇన్నోవేటివ్ థింకింగ్ ఎవరైతే చేస్తారో. ఆర్ట్స్ అనే ఒక స్కిల్ అనమాట. అది ఓన్గా వచ్చింది, దాని మీద ఎఫర్ట్ పెట్టి చేస్తూ ఉంటారు కొంతమంది. సో ఇది కూడా ఎవరైతే నికో థయనైన్ అనే అతను ఫిన్లాండ్ నుంచి ఎవరైతే చేస్తారో హీఈస్ రియల్లీ గ్రేట్ అనిపించింది. బికాస్ వాటర్తో కూడా అది కూడా బేసిక్గా మనం ఏమన్నా ఇమేజెస్ ప్రొజెక్ట్ చేస్తే అది ఒక బ్యాక్ ఎండ్లో ఒక వాల్ సిస్టమ్ కానీ ఏదైనా బ్లాక్ షాడో పడితే అలా చేయాలి. బట్ ఇదేంటంటే జస్ట్ ఓన్లీ ఆ వాటర్ పైకి వెళ్ళి వచ్చే వాటర్ డ్రాప్స్, ఆ లైన్స్ ఉంటాయి చూడండి, ఆ చీకట్లో ఆ లైన్స్ వెళ్తున్నప్పుడు లైట్ బ్యాక్ ఎండ్ నుంచి వచ్చే లైట్ అనేది ఆ చీకట్లో ఉండే ఆ వాటర్ లైట్స్ ఉంటాయి కదా, దాన్ని బేస్ చేసుకుని ఇమేజెస్ అనేది ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఎంత బాగుందంటే నిజంగా చాలా బాగుంది. ఇక్కడ చూస్తే మీరు ట్రాన్స్లెన్స్ అని చెప్పేసి వీళ్ళు దీని ఆర్ట్ ఏదైతే ఉందో దాని నేమ్ కూడా ప్రొజెక్ట్ చేస్తారనమాట. సో ఇంతకు ముందు వెళ్ళింది అది వచ్చేసి వాటర్లో వేవ్స్ ఎలా వస్తాయి అన్నది. ఎవ్రీథింగ్ ఈజ్ వాటర్ అనమాట. సో మీరు ఇక్కడ చూస్తే అంతా వాటర్లోనే. పక్కన చూడండి షిప్ విత్ లైట్స్, లైక్ నైట్ టైం అనమాట. అదంతా కూడా ఒక కైండ్ ఆఫ్ హోటల్ అనమాట. ఇది విత్ ఇన్ ద వ్యాంకోవర్ డౌన్ టౌన్లో లైక్ సగము ఆ వాటర్ పార్క్. ఇది మేబీ నాకు సముద్రమా ఏంటన్నది ఇంకా తెలియదు. మేబీ తెలుసుకునేది నేను చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో. సో మీరు ఇక్కడ చూస్తే వేవ్స్ వెళ్తున్నట్లు, సో ఎంత బాగుందో. లైక్ ఒక ఇమేజ్ నుంచి ఇంకొక ఇమేజ్కి కూడా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతున్నప్పుడు ఎలా ఆటోమేటిక్గా లైక్ సడన్గా ఏమీ ట్రాన్స్ఫర్మేషన్ జరగలేదు. చాలా స్లో మూమెంట్తో ఎలా ఒక ఇమేజ్ నుంచి ఇంకో ఇమేజ్కి ఎలా వెళ్తుందో కూడా మనం విత్ ఇన్ ద సెకండ్స్లో చాలా ఈజీగా చేశారనమాట. సో అది చాలా బాగా అనిపించింది. సో చూడండి ఇక్కడ ఎంత బాగుందో కదా. ఈ వేవ్స్ అనేవి విత్ వాటర్ అంటారు. వాటర్తో వేవ్స్ వస్తాయి, వాటిని మళ్ళీ వేవ్స్ ఇమేజ్ని ప్రొజెక్ట్ చేయడం అనేది నిజంగా అద్భుతమే కదా. సో ఒక్కొక్క కళ నిజమే చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. దగ్గర నుంచి చూస్తే ఇది ఏదో నెట్ వెళ్తున్నట్లు, లైక్ చేపలు పట్టే వలలాగా అలా అనిపించింది కదా. సో నెక్స్ట్ ఇమేజ్ వచ్చేసి ఇది మీరు చూస్తే ఒక క్యూబో సంథింగ్ ఏదో అది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనమాట. చూడండి కిందంతా వాటరు. సో ఆ బ్యాక్గ్రౌండ్లో అంతా వ్యాంకోవర్ అనమాట. ఇది ఒక
కృష్ణుడి చక్రం లాగా కనిపించింది నాకైతే. యాహ్! మీరు చూడండి ఎంత బావుందో. సో, చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. వావ్! వావ్! అని నేనైతే అరుస్తున్నాను. అరవడం అంటే అంత గట్టిగా అరవట్లేదు. బికాజ్ అందరూ సైలెంట్‌గా ఉన్నారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెట్టినారు. ఎవరికి వాళ్ళు లోపలే ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఎవ్వరు బయటికి అరవట్లేదు. అదే మనమైతేనా, మన దగ్గర అయితేనా గట్టిగా విజిల్సేసి ఎంత పెద్ద సౌండ్లు చేసుకొని ఎంజాయ్ చేస్తా పక్కన మన ఎంజాయ్‌మెంట్ అందరికీ వినిపించేంతలాగా సౌండ్ చేస్తా ఉంటాం మనం అనిపించింది నాకైతే. బికాజ్ అంతే కదా! ఒక్కొక్కరిని ఏదో మనము వాళ్ళు ప్రైజ్ చేస్తున్నట్లు గట్టిగా అరుస్తా ఉంటాం. వావ్! సూపర్ సూపర్ అనుకుంటా. బట్ ఇక్కడైతే అందరూ సైలెంట్‌గా, ప్లెజెంట్‌గా వింటున్నారనమాట. యాహ్! మీరు కూడా చూడండి ఇక్కడ ట్రాన్స్‌ఫర్మేషన్ చూడండి. ఆ ఇమేజ్ చూసారా ఎంత బాగుందో. సో, మీరు ముందు చూసినట్టు ఒక మనిషి యొక్క ఫేస్ కూడా ప్రొజెక్ట్ చేశారు. అది నాకు చాలా బాగా అనిపించింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఔట్ ఆఫ్ దీస్ ఎనీథింగ్. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో. మీకు నచ్చింది కదా! మీకు నచ్చితే వీడియో చూసినంతసేపు మీకు మంచిగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండమ్మా. ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. సో, నాకు కూడా లైక్ ఇవన్నీ మెమరీస్ లాగా అందరికీ తెలియాలి అని కాదు. ఒక కైండ్ ఆఫ్ మెమరీస్ అనమాట. మనం ఎంత దూరం వచ్చామో మన పిల్లలకి ఫ్యూచర్‌లో చాలా లైక్ మనం ఇలా స్పెండ్ చేసాము, ఆ రోజు ఇలా వెళ్ళాము అని ఒక మెమరీ ఉంటుంది కదా! దానికోసం అని చెప్పి మెయిన్ వీడియోస్ నాకైతే బేసిక్‌గా వీడియోస్ తీయడం అంత తెలియదు. బట్ ఇష్టం ఉండదు బేసిక్‌గా. కానీ తీయాలి. వాళ్ళ మెమరీస్ అన్నీ ఉండాలి. వాళ్ళు ఫ్యూచర్‌లో పెద్దగా అయినప్పుడు మా అమ్మ, నాన్నగారు ఇలా తీసుకువెళ్ళారు, ఇక్కడికి చూపించారు, మేము ఇలా స్పెండ్ చేసాము అని అనుకుంటారు. అందుకోసమైనా అయినా కూడా తీయాలి అనుకున్నాను. మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు నాకు చిన్న ఫంక్షన్స్ అవన్నీ చేశారు. బట్ ఎప్పుడు పిక్స్ అయితే తీయలేదు. పిక్స్ ఎప్పుడు ప్రతిసారి వెళ్తూ ఉంటాను మా అమ్మ వాళ్ళ దగ్గర. సో, ఆ మెమరీస్ అన్నీ మిస్ అయిపోయాను అనిపిస్తూ ఉంటుంది. బట్ అలాంటి వే ఆఫ్ థింకింగ్ మా పిల్లలకి రాకూడదు అని అనిపిస్తుంది. అఫ్కోర్స్ ప్రెజెంట్ నౌడేస్ అందరి దగ్గర ఫోన్ ఉంటుంది కాబట్టి చాలా ఈజీ ఆఫ్ యాక్సెస్ టు టేక్ పిక్స్ అనమాట అందరికీ. సో, ఎవరైతే ఫోన్లో ఇలాంటివన్నీ తయారు చేసిన వాళ్ళందరికీ హ్యాండ్స్ ఆఫ్. నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అనమాట. చాలా థ్యాంక్స్ అనమాట వాళ్ళందరికీ. అండ్ ఇక్కడ చూస్తే చూడండి రూబిక్ క్యూబ్ లాగా ఒకటి నుంచి ఒకటి మల్టిపుల్ క్యూబ్స్ విత్ ఇన్ దట్. మేబీ నాకైతే అలా అనిపించింది అని చెప్తున్నాను. సో, మీరు చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేయండి. ఇది లైక్ డిఫరెంట్ షేప్స్ లాగా ఎగ్జాంపుల్ అని క్యూబ్స్ అని స్క్వేర్ అని అలా అనిపించింది నాకైతే కప్తో వాటర్. సో, ఇక్కడ చూసారా అంతా డిఫరెంట్ సౌండ్స్ లైక్ ఒక కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇమేజెస్. ఆ మ్యూజిక్ యాక్ట్ అనమాట. పైన స్లోగా వాటర్ జల్లింగ్ మాత్రం చాలా చాలా అద్భుతంగా అనిపించింది చూసినంతసేపు. బేసిక్గా అన్నయ్య వాళ్ళు, మా ఆయన వాళ్ళు, పిల్లలు అందరూ వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్ని ముందరికి కొంచెం ప్లేస్ దగ్గరికి వచ్చి మరీ వీడియో తీసాను అనమాట. బికాజ్ కొన్ని మూమెంట్స్ మనం చూడకపోతే మిస్ అవుతాము అని అనిపిస్తూ ఉంటుంది కదా. ఎస్, చూడండి ఈ ఇమేజ్ అయితే ఫేస్ లాగా ఒక మనిషి యొక్క ఫేస్ ఎలా ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందో. ముందున్న ఇమేజ్ నుంచి ఆ క్యూబ్స్ నుంచి ఇలా వచ్చింది. అండ్ మోర్ ఓవర్ నాట్ ఓన్లీ విత్ వైట్, ఎల్లో కలర్లో కూడా
లైట్ సిస్టమ్ అంతమంది జనం వచ్చారు. సో ఫైనల్గా ఇంటికి వెళ్దాం. సో లేట్ అయిపోయింది కాబట్టి మేము బయటే ఫుడ్ తినేసి వెళ్దామని చెప్పి ప్లాన్ చేస్తారు అన్నయ్య వాళ్ళు, మా ఆయన వాళ్ళు. మీరు ఇక్కడ చూస్తే చెట్లకి కానీ అన్నీ లైక్ విత్ ఇన్ ద డౌన్ టౌన్లో అన్నీ కూడా లైట్స్తో నింపేశారనమాట. చాలా బాగుంది. సో ఫైనల్గా మనం ఇండియన్ రెస్టారెంట్కి అయితే వచ్చాము. ధమాకా రెస్టారెంట్ అనమాట ఇది. ఇది మన హైదరాబాద్ రెస్టారెంట్ అనమాట. మీరు అక్కడ చూస్తే హైదరాబాద్లో ఉండే చార్మినార్ అంతా ఏదో మనం ఇండియాలోనే ఉన్నంత ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. మళ్ళీ ఈ రెస్టారెంట్ చూడగానే ఫుడ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. కెనడాలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఫుడ్ ఈ హోటల్కి వచ్చి ట్రై చేయొచ్చు. బికాస్ ఫుడ్ చాలా బాగుంది. మన టేస్ట్ వచ్చింది, మన ఆంధ్ర టేస్ట్ తెలంగాణ. అండ్ బ్యాక్ ఎండ్లో చూస్తే మీరు టీవీ విత్ ఆర్ తెలుగు సాంగ్స్ అనమాట. ఈ సాంగ్ చాలా బాగుంటుంది. ఇదేదో చాలా ఫేమస్ మూవీ. నాకు మూవీ నేమ్ అయితే గుర్తు రావట్లేదు వెంటనే. నేను అందుకే చెప్పలేకపోతున్నా. నాకు లైక్ సెర్చ్ చేసి పెడదామన్నా కూడా సరిగ్గా గుర్తురాదు. మీకు ఎవరికైనా తెలిసి ఉండుంటే నాకు కమెంట్ అయితే చేయండి. ఐ విల్ గెట్ టు నో. అండ్ ఫైనల్గా ఫుడ్ తిన్నాము. తినేసి మేము ఇంకా ఇంటికి బయలుదేరిపోదామని చెప్పేసి స్టార్ట్ అయిపోతున్నాం. పిల్లలు అయితే ఓన్గా తినడం స్టార్ట్ చేశారు. సో మాకు అది ప్లస్ అయింది. థ్యాంక్ యూ ఆల్.